మీరు చూస్తున్న కాలాన్ని మెసోజోయిక్ ఎరా అని అంటారు. దీన్ని ద ఏజ్ ఆఫ్ డైనోసార్స్ అని కూడా పిలుస్తారు. ఇది సుమారు 25 కోట్ల సంవత్సరాల క్రితం మొదలయ్యి 7 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయింది. ఈ డైనోసార్లు ఎలా అంతరించిపోయాయి ఏంటి అని మనం చాలా కథలు విన్నాం. కానీ డైనోసార్ల కంటే ముందు ఈ భూమి మీద ఏముండేది, అసలు భూమి ఎలా ఏర్పడింది, అప్పటి నుండి ఇప్పటి వరకు మన భూమి ఎలా రూపాంతరం చెందింది. సమయంలో వెనక్కి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకొని మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భూమి యొక్క కంప్లీట్ హిస్టరీని జూమ్ అవుట్ వేస్తే ఇలా ఉంటుంది. భూమి ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు టైం లైన్ చూస్తే మన భూమి సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది. కానీ అక్కడికి పోయే ముందు ఈ డైనోసార్లు ఉన్న కాలాన్ని అబ్జర్వ్ చేస్తే దీన్ని 3 భాగాలుగా క్లాసిఫై చేస్తారు. ద ట్రయాసిక్, ద జురాసిక్ మరియు ద క్రిటేషియస్. ఈ పేర్లు మీకు అర్థం కాకపోయినా ఈ జురాసిక్ మాత్రం అందరికీ జురాసిక్ పార్క్ మూవీతో బాగా తెలుసు. వీటన్నిటిని కలిపి ద మెసోజోయిక్ ఎరా అంటారు. ఈ కాలం సుమారు 18 కోట్ల సంవత్సరాల వరకు సాగింది. ఈ ట్రయాసిక్ సమయంలోనే మొదటి డైనోసార్లు ఏర్పడ్డాయి. మన భూమి మీద ఉన్న సూపర్ కాంటినెంట్ పాంజియా అనేది అనేక భాగాలుగా చీలిపోయింది కూడా ఇదే సమయంలో. టైంలో కొంచెం ముందుకు వస్తే జురాసిక్ పీరియడ్. ఈ కాలాన్ని ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ డైనోసార్స్ అని కూడా పిలుస్తారు. ఈ సమయంలోనే డైనోసార్ల యొక్క డామినెన్స్ కూడా పెరిగిపోయింది. ఈ కాలంలో జీవించే అత్యంత ఫేమస్ అయిన డైనోసార్లు ఇవి. పలకడానికి కూడా కష్టంగా ఉండే పేర్లు వీటివి: బ్రాకియోసారస్, అలోసారస్, స్టీజియోసారస్, డిప్లోడాకస్. తరువాత కాలాన్ని రూల్ చేసింది మాత్రం ఈ అత్యంత భయంకరమైన డైనోసార్లు. ఈ కాలాన్ని ద క్రిటేషియస్ పీరియడ్ అంటారు. ఈ సమయంలోనే భూమి మీద పూలు పూసే చెట్లు ఎక్కువగా వ్యాపించాయి. దీంతో భూమి యొక్క కంప్లీట్ ఎకోసిస్టమ్ అనేది చాలా తొందరగా రూపుదిద్దుకుంది. కానీ సుమారు 6 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉన్న 75% జీవజాతులన్నీ ఒక మాస్ ఎక్స్టింక్షన్లో అంతరించిపోయాయి. ఎన్నో థియరీలు ఉన్నా అందులో అత్యంత పాపులర్ అయిన థియరీ ఈ ఇంపాక్ట్ హైపోథెసిస్. ఈ థియరీ ప్రకారంగా ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ మన భూమితో ఢీకొనడం వల్ల ఈ స్పీషీస్ అన్నీ అంతరించిపోయాయని చెప్తారు. దీన్ని ద క్రిటేషియస్ పాలియోజీన్ ఎక్స్టింక్షన్ ఈవెంట్ అని పిలుస్తారు. కానీ ఈ భూమి మీద మానవుడి యొక్క పుట్టుక 60 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండంలో మొదలైంది. వీళ్ళని హోమినిన్స్ అని పిలుస్తారు. ఈ హోమినిన్స్ ఎన్నో లక్షల సంవత్సరాలుగా ఎవాల్వ్ అవుతూ వాళ్ళ చుట్టూ ఉన్న పర్యావరణానికి అడాప్ట్ అవుతూ భూమి చుట్టూ వ్యాపిస్తూ వచ్చారు. శాస్త్రవేత్తలకు తెలిసిన మొదటి హోమినిన్ స్పీషీస్ ఇది. ఇది చూడ్డానికి సగం చింపాంజీ సగం మనిషి పోలికలు ఉండేవట. సరిగ్గా 20 లక్షల సంవత్సరాల క్రితం మనకు దగ్గరగా ఉన్న పోలికలతో హోమోజీనస్ అని పిలువబడే మనుషులు ప్రత్యక్షమయ్యారు. వీళ్ళ నుంచే హోమోసాపియన్స్ అనే స్పీషీస్ ఆఫ్రికా ఖండాన్ని వదిలి ఏషియా మరియు యూరోప్ ఖండానికి విస్తరిస్తారు. అన్నిటికంటే ఎక్కువగా యాక్సెప్ట్ చేసిన థియరీ ఈ అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ. ఈ థియరీ ప్రకారంగా ఆఫ్రికాలో ఉండే పరిణామం చెందిన హోమోసాపియన్స్ 70,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికాని వదిలి మిగతా ప్రదేశాలకు వ్యాపించారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు మానవుడి యొక్క పరిణామం అనేది ఎంతో అద్భుతమైన మరియు క్లిష్టమైన ఘట్టం. డైనోసార్ల కాలం నుండి భూమి మీద ఇప్పటి వరకు ఉన్న అత్యంత మేధస్సు కలిగిన మానవుడి కాలం వరకు మనకు ఇప్పుడు అంతా తెలుసు. కానీ అసలు డైనోసార్ల కంటే ముందు ఈ భూమి మీద ఏముండేది, అసలు మన భూమి ఎలా ఏర్పడింది? అంతరిక్షంలో ఉండే గ్యాలక్సీలలో దట్టమైన ఇంటర్స్టెల్లర్ క్లౌడ్స్ ఉంటాయి. వీటిలో ఉన్న దుమ్ము, వాయువు వాటి యొక్క సొంత గురుత్వాకర్షణతో కొలాప్స్ అవుతాయి. దాంతో ఆ క్లౌడ్ అనేది కాంట్రాక్ట్ అవుతూ ఒక ప్రోటో ప్లానెటరీ నెబ్యులా లాగా మారుతుంది. దీని మధ్యలో ఒక నక్షత్రం ఉద్భవిస్తుంది. అదే మన సన్. మన సన్ చుట్టూ ఉన్న ఆ దుమ్ము ధూళి ఒకదానికి ఇంకోటి ఆకర్షించుకుంటూ పరిమాణంలో పెద్దవి అవుతూ పెద్ద పెద్ద బండరాల్లా మారుతాయి. వీటిలో కొన్నిటిని ప్లానెటసిమల్స్ అని అంటారు. ఈ ప్లానెటసిమల్సే సమయంతో కొద్ది కొద్దిగా వాటి యొక్క పరిమాణంలో ఎదుగుతూ ప్లానెట్స్లా ఫామ్ అవుతాయి. అందులో ఒకటే మన భూమి. ఇవి ఇంకా సంపూర్ణంగా ప్లానెట్స్లా అయితే ఏర్పడలేదు. మన భూమిని ప్రోటో ఎర్త్ అని పిలుచుకుందాం. ఈ ప్రోటో ఎర్త్ అనేది మొదట్లో చాలా వేడిగా మరియు లావాతో నిండి ఉంటుంది. సమయంతో ఇది దాని రూపురేఖలను మార్చుకుంటూ వస్తుంది. 400 కోట్ల సంవత్సరాల క్రితం ఇలా ఉన్న భూమిపైన ఎన్నో ఆస్ట్రాయిడ్స్ మరియు కామెట్స్ ఢీకొనడం వల్ల మన భూమి దాని రూపాన్ని మార్చుకుంది. ఎన్నో క్రేటర్స్ మరియు మౌంటైన్ రేంజెస్ ఏర్పడంతో పాటు కొన్ని కామెట్స్ వల్ల మన భూమి మీదకి కొన్ని ఆర్గానిక్ మాలిక్యూల్స్ వచ్చి చేరుకున్నాయి. సమయంతో భూమి చల్లారడం వల్ల గట్టిపడ్డ లావా ఉపరితలం పైన నీళ్లు చేరుకుంటాయి. ఇలా ఏర్పడ్డ సముద్రాల్లోనే హఠాత్తుగా ఒక కెమికల్ రియాక్షన్ వల్ల ఈ నీటిలో జీవం ఏర్పడి ఉంటుందని చాలామంది సైంటిస్టులు భావిస్తారు. ఈ ప్రక్రియను ఏబయోజెనెసిస్ అంటారు.
ఇది చాలామంది యాక్సెప్ట్ చేసిన ఒక థియరీ. ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి ఆ నీటి అడుగున ఉండే హైడ్రోథర్మల్ వెంట్స్ వల్ల మొదలై ఉంటుందని చెప్తారు. ఆ రియాక్షన్ వల్ల ఆ నీటిలో ఫస్ట్ రెప్లికేటింగ్ ఎంటిటీ లేదా ఒక జీవకణం ఏర్పడింది అని చెప్తారు. దీన్ని యాన్సెస్టర్స్ ఆఫ్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్ అని పిలుస్తారు. అలా ఒక్క సెల్ నుండి లైఫ్ అనేది ఆ సముద్రాల్లో వ్యాపిస్తూ మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, ఆర్కియా లాంటివి ఈ కాలంలో ఎక్కువగా ఉండేవి. అలా సమయంలో కొన్ని కోట్ల సంవత్సరాలుగా జీవం అనేది నీళ్ళల్లో మాత్రమే ఉండేది. సరిగ్గా 240 కోట్ల సంవత్సరాల క్రితం సయానో బ్యాక్టీరియా అని పిలువబడే ఒక ఫోటోసింథటిక్ ఆర్గానిజం ఆక్సిజన్ను విడుదల చేసింది. ఈ కాలంలో ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉండడం వల్ల గాల్లో ఆక్సిజన్ యొక్క శాతం అకస్మాత్తుగా పెరిగిపోయింది. దీన్ని ది గ్రేట్ ఆక్సిజనేషన్ ఈవెంట్ అని పిలుస్తారు. దీనివల్ల భూమిపైన ఇంకెన్నో క్లిష్టమైన జీవరాశులకు ప్రాణం పోసింది. దాంతో మన భూమి యొక్క బయోడైవర్సిటీ అనేది చాలా తొందరగా దాని యొక్క పరిమాణంలో వ్యాప్తి చెందింది. మొదటగా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏర్పడటం, తర్వాత ఇన్వర్టిబ్రేట్ స్పీషీస్, వర్టిబ్రేట్ స్పీషీస్, ఇలా ఒకదాని తర్వాత ఇంకోటి. 54 కోట్ల సంవత్సరాల క్రితం వీటితో పాటు భూమిపైన ఉన్న నీటిలోనే కాదు, నేలపైన కూడా చెట్లు మరియు జంతువులు విస్తరించాయి. ఆ తర్వాత 25 కోట్ల సంవత్సరాల క్రితానికి వస్తే మనకు కనిపించేది ఈ డైనోసార్లు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క కాలానికి ఒక పేరుంది. వాటన్నిటి పేర్లు మీకు చెప్పను, కానీ వాటి యొక్క పేర్లు ఇక్కడున్న మ్యాప్లో అయితే చూడొచ్చు. 450 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న మన భూమిలో మానవుడి యొక్క కాలం మొదలైంది కొన్ని వేల మరియు లక్షల సంవత్సరాల క్రితం మాత్రమే. కానీ గత 100 సంవత్సరాల్లోనే మానవుడు సాధించింది అంతా ఇంత కాదు. మానవుడి యొక్క తెలివితేటలతో గుహల్లో నుండి అంతరిక్షంలో జీవించే వరకు వచ్చాడు. మరి రేపన్న నాడు ఎలా జీవిస్తాడో మన చేతుల్లోనే ఉంది.